విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. స్వామి వివేకానంద చెప్పిన మాట, సైన్స్ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుందని చెప్పాడు. అది గుర్తుకొస్తుందండి మాటి మాటికి స్పష్టంగా. ఎందుకంటే సరిగ్గా ఇప్పటికి 10 ఏళ్ల క్రితం ఇంగ్లాండ్కి సంబంధించిన ఒక అంతరిక్ష పరిశోధనా సంస్థ యూనివర్సిటీ ఫోటో తీసింది. మొత్తం విశ్వమంతటికి ఒక ఫోటో వచ్చింది. అది మీరు పరిశీలించవచ్చు గూగుల్ సెర్చ్ ద్వారా. మొత్తం విశ్వమంతా కలిపితే ఎలా ఉన్నది అంటే, ఈ విశ్వం రకరకాల చుక్కల్లా ఉందిట. అంటే అనంత నక్షత్రాలు చుక్కల్లా కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కలిపితే ఒక ఆరాలా చుట్టుకుని ఒకటి ఉందిట. అది ఎలా ఉన్నదంటే వర్తులాకారంలో ఉన్నది. ఆ వర్తులాకారం అచ్చం వర్ణన సరిపోతుంది. ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ అని వర్ణించిన మహాలింగాకారం ఉందండి. ఆ లింగంలోనే సమస్తం ఉందిట. కానీ లోకం లింగాత్మకం జ్ఞాత్వా అనేటువంటి ఋషివాక్యం ఎంత స్పష్టం చూడండి. లింగం అనగా సమస్త విశ్వము ఎందులో ఉందో అది లింగం. ఇప్పుడు నేను చెప్పినవి 2 శాస్త్రాలు ఉన్నవే, లోకం లింగాత్మక జ్ఞాత్వ ఆపాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. ఇప్పటికీ రుద్రాభిషేకం చేయరు అదే శ్లోకం చదువుతారు. ఎదురుగా మట్టి లింగం పెట్టుకోండి, స్ఫటిక లింగం పెట్టుకోండి, చదివేది మాత్రం అదే. అక్కడ స్పష్టంగా తెలుస్తుంది లింగం అంటే ఏమిటి దర్శించాడో ఆ శ్లోకానికి అర్థం తెలిస్తే తెలుస్తుంది. వాళ్ళకి అలా కనబడింది ఆ ఫోటోలో. మధ్యలో ఒక వెన్నుముక లాంటి ఒక భాగం కనబడింది అన్నాడు. ఆ వెన్నుముక ఆకారం మీరు పరిశీలిస్తే పైదాకా అలా వచ్చి అలా తల తిప్పినట్టు కనబడుతుందండి. అచ్చం మొసలి ఒకవైపు చుట్టుకుని పైకి కనబడినట్టుంటుంది. కింద నుంచి చూస్తే సర్పాకారం గోచరిస్తుంది దానికి. ఏది ఈ వర్తులాకారపు లింగంలో వెన్నుపూసలా గోచరించింది ఆకారం. దాంట్లోనే సమస్తములైనటువంటి నక్షత్రాలు, నెబ్యులాసు, గెలాక్సీలన్నీ ఉన్నాయి ఆశ్చర్యంగా. సరిగ్గా ఇప్పుడు వర్ణించిన శింసుమారత శేష అనే వర్ణనకి ఈ తీసిన ఫోటోకి సరిగ్గా సరిపోయిందండి మొత్తం లెక్క. కనుక వీటన్నిటినీ వహత్యేనం శౌరిహి కథమపి సహస్రేణ శిరస అంటే వీటన్నిటినీ అంత పద్ధతిగా పెట్టే శౌరి నడుపుతున్నాడమ్మా అని చెప్పడానికి ఎంత ఖచ్చితంగా సరిపోయిందో చూడండి ఇక్కడ. అందుకే అలాంటి సంస్కృతిలో పుట్టినందుకు ఆనందిస్తూ గర్విస్తూ తృప్తితో ఈ మాట ఒక్కసారి చెప్పుకుందాం. కానీ శంకరులు చూపించిన ఇదంతా కూడా ఈ విశ్వము ఎలా సృష్టింపబడుతూ ఎలా నిర్వహింపబడుతుందో చెప్తూ, నిర్వహింపబడక పూర్వం అది ఎక్కడున్నది, ఎక్కడి నుంచి వచ్చింది, నిర్వహించిన తర్వాత ఎలా నిర్వహింపబడుతున్నది, అక్కడి నుంచి వచ్చిందే విస్తరించిందంటే అదే విస్తరించి ఇక్కడ ఉన్నది తప్ప దానికి వేరుగా ఇది లేదు అనే జ్ఞానం మనకు కలిగిస్తున్నారు. అంత అద్భుతమైన శ్లోకం ఈ శ్లోకం. దాని శాస్త్ర ప్రమాణాలు కలబోసుకుని మనం చెప్పుకున్నాం. తనీయాంసం పాంసుం తవ చరణ పంకేరుగ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యేనం శౌరిహి కథమపి సహస్రేణ శిరసాం హర సంక్షుధ్యైనం భజతి భసితోద్ధూలన విధిం. సంక్షుధ్యైనం అనే మాటకి చక్కగా మెదిపి అని అర్థం అండి. ఇలా తీసుకుని అలాగే చేసుకుని విభూతి మెదిపినట్టు చేసి ఒళ్ళంతా పెట్టుకున్నట్టు అంత అందంగా వర్ణించారు. తర్వాత శ్లోకం ఒక విచిత్రమైనది, ఒక అద్భుతమైనది కూడా, ఒక మహాద్భుతం. అంటే కొన్ని విడవకుండా జపించాలి అనే శ్లోకాలు కొన్ని ఉన్నాయి. మొదటి శ్లోకం తర్వాత ఈ 3వ శ్లోకానికి అటువంటి స్థానం. అంటే 2వ శ్లోకం కాదని కాదుండాయి, కొన్ని మనం సెలెక్టివ్గా చెప్పుకోవాలి. ప్రతిరోజు అన్ని చదవలేం కదా, కొన్నైనా అంటే ఆ కొన్నైనా కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. 3వ శ్లోకం అత్యంత విశేషమైనది. ఇది చిన్నపిల్లలు కూడా పారాయణ చేయవలసినది. మన జీవితానికి కావలసిన ప్రయోజనాలన్నీ ఒక్క శ్లోకంలో పెట్టారు. ఇందులో ఇన్ని ఇచ్చే స్వరూపమే అమ్మవారు అని ప్రతిపాదన చేస్తున్నారు. సాధారణంగా మనకు దొరికే పుస్తకాల్లో ఒక రకమైన వ్యాఖ్యానం ఉంది. అది కాకుండా దానికి భిన్నమైన మరొక వ్యాఖ్యానం ఇవాళ చెప్పడం జరుగుతుంది. అయితే ఇది శాస్త్ర విరుద్ధమైన చెప్పట్లేదు, ఇది శాస్త్ర ప్రమాణం ఉన్నటువంటిదే. కానీ సాధారణంగా దొరికే అర్థం కంటే ఇది ఇంకా గొప్పగా ఉంది కనుక ఆ 2వ అర్థాన్ని ఇప్పుడు ప్రథమంగా చెప్పడం జరుగుతుంది. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీప నగరీ జడానాం చైతన్యస్తబక మకరంద శృతిఝరీ దరిద్రాణాం
చింతామణి గుణనికా జన్మ జలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపు వరాహస్య భవతి. ఎందుకని దీర్ఘం తీసామంటే సాధారణంగా పుస్తకాల్లో భవతి అని ఆగిపోయి ఉంటుంది. భవతి అనేది క్రియావాచక శబ్దం. భవతి అనేటటువంటిది నువ్వు అని అర్థంలో చెప్తుంది. భవతి అంటే నువ్వు. మనం భవతి భిక్షాందేహి అంటాం కదా. భవతి అంటే మీరు, నువ్వు అని అర్థం. అంటే అవతల వాళ్ళతో చెప్పడం అమ్మా నువ్వు అని చెప్పడం. భవతి అంటే అమ్మా నువ్వు అని. భవతి అంటే అగుచున్నది అని అర్థం. ఇక్కడ భవతి అగుచున్నది అని అర్థంలోనే లొల్ల లక్ష్మీధర పండితులు కూడా భాష్యం రాశారు. కనుక చాలామంది ఈ 2వ శ్లోకంతో అనుబంధం 3 శ్లోకానికి ఉంది అని చూపించుతూ వివరించారు. కానీ శంకరుల రచన ఎలా ఉందంటే ఇందులో ఏ శ్లోకానికి ఆ శ్లోకమేనండి. ఒకదానితో ఒకదాని ముడి ఉండదు. ఉంటుంది కానీ స్పష్టంగా ముడి ఉండదు. కనుక 2వ శ్లోకం కొనసాగింపు 3వ శ్లోకం అని అర్థంలో భవతి అని పొట్టిగా వాడాలి. 2వ శ్లోకంలో దేని గురించి చెప్పారు? అమ్మవారి పాదధూళి కణం. అమ్మ ఆ కణం ఎంత గొప్పదంటే అవిద్యానాం అంతస్థిమిరమిహిరద్వీపనగరి. అది అవిద్య అంటే అజ్ఞానం కలవారికి అజ్ఞానాన్ని పోగొట్టే సూర్యమండలం వంటిది. నేను ముందు క్లుప్తంగా చెప్తున్నాను. అమ్మవారి పాదధూళి కణము ఆ ధ్యానించి నమస్కరించే వారిలో ఉన్న అజ్ఞానాన్ని పోగొడుతుంది. చీకటిని సూర్యుడు పోగొట్టినట్లు. అది మొదటి వాక్యానికి అర్థం. 2 జడులకు జడత్వం పోగొట్టేటువంటి చైతన్యమైన అమృత ప్రవాహం లాంటిది. ఏది? అమ్మవారి పాదధూళి కణం. 3వది ఆ ధూళికణమే దరిద్రాణం చింతామణి గుణనిక. దరిద్రులకు చింతామణుల మాలలా పనిచేస్తుంది. ఒక్క చింతామణే ఏది కోరుకుంటే అది ఇస్తుందిట. చింతామణుల మాలలా పనిచేస్తుంది అమ్మ పాదధూళికణం. జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య. విష్ణు వరాహం అంటే వరాహవతారం. ఆ వరాహవతారం భూమిని తన కోరతో ఉద్ధరించింది. అలాగే సంసారం అనేటువంటి సముద్రంలో మునిగిపోయిన వారిని ఆ పాదధూళికణం ధ్యానిస్తే చాలు ఆ ధూళికణం వరాహస్వామి కోరలాగా పైకెత్తుతుందమ్మా అని చెప్పారు. ఇక్కడ ఎంత రమ్యమైన భావం. ఇదంతా ఎవరు చేస్తున్నారు? అమ్మ పాదధూళికణం అని అర్థాన్ని లొల్ల లక్ష్మీధరులు గారు భవతి అని పొట్టిగా చెప్తే ఇది అర్థం వస్తుంది. భవతి అంటే అగుచున్నది. ఏమిటి? నీ పాదధూళి కణము ఈ విధముగా అగుచున్నది. అవిద్యని పోగొడుతోంది, జడత్వాన్ని తొలగిస్తున్నది, దరిద్రాన్ని నశింపజేస్తున్నది, సంసారం నుంచి బయటపెడుతోంది అంటే మోక్షాన్ని ఇస్తున్నది. ఆ చివరి చెప్పిన తర్వాత మరో మాట లేదు. ఇది మోక్షం తర్వాత మరో పురుషార్థం లేదు. అదే పరమ పురుషార్థం. మోక్షం అనగా ఒకటే మాట, సంసారం నుంచి బయట పెట్టేస్తుంది. ఇదా అండి అర్థం? అయితే అక్కర్లేదండి అన్నారు ఒక మహానుభావులు. ఎందుకంటే సంసారం నుంచి బయటపడిపోవడానికి ఎవడు రెడీగా ఉన్నాడు చెప్పండి? మా మునిమనవుడు పెళ్ళి అయిపోతే అప్పుడు ఆలోచిద్దామంటాం. కనుక ఎవరికి సంసారం నుంచి బయటపడాలని లేదు. కబుర్లు మాత్రం మోక్షం వస్తే చాలండి అని. అర్థం తెలియదు కనుక అనుకుంటున్నాం. మోక్షం అర్థం చెప్తే అబ్బో దాని గురించి చెప్పకండి అంటారు. ఏం చేస్తాం? వేదాంతం అంటే భయం అది. కనుక అది కానీ పొందితే మరేది అక్కర్లేదు. అది పొందే యోగం ఉన్న వాళ్ళకి మాత్రమే వీటి మీద అంత ఆసక్తి ఉండదు. పొందగలిగే యోగం ఉన్న వాళ్ళకి, మోక్షానికి యోగ్యత కలిగిన వారికి మాత్రమే దీని నుంచి బయటపడాలని తపన కలుగుతుంది. అలా బయటపడాలనుకుంటే మాత్రం బయటపెట్టేస్తుంది. అయితే ఎప్పుడో బయటపడతాం కానీ ఈ లోపల మన బతుకేమిటి? ఈ లోపల అజ్ఞానం పోవాలి కదా, అది కూడా పోగొడుతుంది. ఈ లోపల దరిద్రం పోవాలి కదా, దాన్ని పోగొడుతుంది. అంటే ఇహపరములు రెండూ ఇవ్వగలిగే శక్తి అమ్మ పాద ధూళికణాలకున్నది అని చెప్తున్నారు ఇక్కడ. ఐహికంగా నీకు అజ్ఞానాన్ని పోగొడుతాం. చిన్నప్పుడు ఏం కోరుకుంటాం? బుద్ధి బాగుండాలి, చదువు బాగా రావాలి అంటే అవిద్య తొలగాలని అంటున్నాం కదా. అవతల వాడు ఎంత చెప్పినా మాకు అర్థం కావట్లేదని జడత్వం. ఆ జడత్వం పోగొట్టుకోవాలనుకుంటాం. అలాగే దరిద్రం తొలగాలి, సంపదలు కావాలి అనుకుంటాం. ఎన్ని సంపదలు కావాలండి? ఒక్క డబ్బే సరిపోతుందా మనకి? ఎన్నో మనకు కావాలి. గృహాలు కావాలి, ఆభరణాదులు కావాలి, సమాజంలో కీర్తి కావాలి. అది సంపదే. కీర్తి కూడా సంపదే. పోనీ కీర్తి వచ్చినా రాకపోయినా అపకీర్తి రాకూడదు. అలాగే రోగాలు ఉండకూడదు, ఆరోగ్యం ఉండాలి, అది సంపదే. ఇవన్నీ మనకి ఎన్ని చింతామణిలో చూడండి. ఇవన్నీ అదే మాల చింతామణి గుణనికాని ఏది కావాలంటే అది ఇస్తుంది అమ్మ పాదధూళికణం. ఇంకేం కావాలి? ఆ చింతామణి మాల దొరికాక మోక్షం కూడా స్ఫురించదు. కానీ ఆవిడ అలా ఊరుకోదు. ఇవన్నీ అనుభవిస్తే ఇవన్నీ అమ్మ పాదధూళికణం వల్ల వచ్చాయి గనక నీ చిత్తంలో సంస్కారం ఏర్పడి మోక్షం గొప్పదని తెలిసి అది కావాలని కోరిక అప్పుడు పుడుతుంది. పుడితే దాన్ని కూడా ఇస్తుందండి అమ్మవారు. ఇవ్వగలిగే శక్తి అమ్మ పాదధూళి కణానుకున్నది. పాదధూళి కణానికే ఇంత శక్తి ఉండి ఇంకా ఆవిడ గురించి ఏం చెప్పేది అని భవతి అని పొట్టిగా వదిలేస్తే ధూళి కణము ఇంత గొప్పది అని అర్థం వస్తున్నది.
కానీ కొందరు వ్యాఖ్యాతలు ఏం చెప్పారంటే భవతి అని దీర్ఘం తీసుకున్నారు. అంటే పాదధూళికణం గొప్పతనం ముందే చెప్పేశారు. ఆ పాదధూళికణం కలిగిన అమ్మవారి గొప్పతనం ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. అటువంటి ఆ తల్లిని ధ్యానిస్తే అమ్మా నువ్వు ఎటువంటి దానివంటే అంటే ఈ లక్షణములను అమ్మవే, ధూళికణములను కాదు, అమ్మవారి స్వరూపానికి ఆ శక్తి ఉన్నది. అమ్మవారి స్వరూపము ఎలా ఉన్నది అంటే అరుణాం కరుణాతరంగితాక్షం, ఎర్రని కాంతులతో ప్రకాశిస్తుంది. మీరు ప్రొద్దున లేచి ఆకాశాన్ని చూసినప్పుడు సూర్యభగవానుడు మొట్టమొదటి ఎలా ఉంటాడు? ఎర్రని కాంతులతోనే ఉంటాడు. అమ్మ స్వరూపం అలాగే ఉంటుందని లలితా శాస్త్రం మనకు చెప్పింది. ఉజ్జద్భాను సహస్రాభా, తరుణాదిత్య పాటల, 2 నామాలు డిఫరెంట్ ప్లేసెస్లోనే ఒక దగ్గర తెచ్చాం. ఉజ్జద్భాను సహస్రాభ అంటే ఉదయిస్తున్న సూర్యులు 1000 మంది ఒక్క చోటు ఉంటే ఎలా ఉంటుందో అలా ఉందిట. ఊహించండి, 1000 మందిని ఊహించగలరా మీరు? ఒకటే మనకు తెలుసు. అంటే 1000 మందిని ఊహించలేమంటే అమ్మ శరీరపు ఎర్రదనం ఊహకు కూడా అందదని చెప్పడం దాని యొక్క భావం అక్కడ. ఉజ్జద్భాను సహస్రాభ. ఇంకా నీకు అర్థం కావాలంటే తరుణ ఆదిత్య పాటల, ఆ ఉదయించిన సూర్యుడు ఎంత ఎర్రగా ఉంటాడో పాటల అంటే ఎరుపు, అలాంటి ఎరుపుతో ఉంది అని అర్థం. అంటే అమ్మ స్వరూపం అని వర్ణించినట్లే కదా అరుణాం కరుణా తరంగితాక్షిం అని. అరుణవర్ణం ఎలా ఉందంటే మిహిరద్వీప నగరి, అది అక్కడ చెప్తున్నారు. ఇక్కడ మిహిరద్వీప నగరి, ఇది కొన్ని పాఠాల్లో మిహిరోద్దీపనకరి అని ఉంది. మిహిరద్వీపనగరి అనే పాఠంతో పాటు మిహిరోద్దీపనకరి అని ప్రాచీన పాఠాల్లో కొన్నిట్లో కనబడుతుంది. మిహిర ఉద్దీపనకరి, మిహిరుడు అంటే సూర్యభగవానుడు. ఆ సూర్యభగవాను కూడా వెలిగించే తల్లి ఆవిడ, లేదా అటువంటి సూర్యకాంతిని ఉద్దీపనం చేసేటువంటి తల్లి. మిహిరోద్దీపనకరి అని అర్థం. అలాగే మిహిరద్వీపనకరి అనే మాట కూడా ఒక విధంగా అందంగా ఉందండి. శంకరులు గొప్ప కవి కదా. ఒక సముద్ర తీరం దగ్గర నిలబడి సూర్యోదయాన్ని మీరు చూస్తే ఎక్కడి నుంచో సూర్యుడు కింద నుంచి పైకి వచ్చినట్టు కనబడతాడు. అంటే ఆయన రావడానికి సముద్ర మధ్యలో ఉండే ద్వీపాలేగా, కనుక ఆయన ఎక్కడి నుంచో వస్తున్నాడంటే ఆ ద్వీపం నుంచి పుట్టాడు ఆయన. ఆ మిహిరుడు సూర్యుడు ఉదయించే ద్వీపనగరం ఒక సూర్యుని మనకు చూపించింది. ఇలాంటి సూర్యుల్ని అందరిని ఉదయింపజేస్తున్నదో ఆ తల్లి ఇక్కడ. ఎందుకంటే లెక్కలేని సూర్యమండలాలు ఉన్నాయని వేదం చెప్పింది. ఒక్క సూర్యుడి గురించే సైన్స్ డెవలప్ కానంత వరకు ఇతరులు మాట్లాడారు. కానీ సైన్స్ డెవలప్ కాకముందే లెక్క కందని సూర్యమండలాలు ఆకాశంలో ఉన్నాయని వేదం చెప్పిందండి. అది వెనుక సౌర అరుణ మంత్రాల్లో వైశంపాయనుడు చెప్పి సహస్ర సూర్యతాయా అనే మంత్రం కనబడుతుంది. 1000 కొలది సూర్యులు ఉన్నారని వైశంపాయనుడు చెప్పాడన్న మాట వేదంలోనూ గోచరిస్తుంది. లెక్కలేని సూర్యమండలాలు ఉన్నాయి, మనకి ఈయన పరిచయం. ఇన్ని సూర్యమండలాలు ఉదయించింది ఎక్కడి నుంచి అంటే పరంజ్యోతి నుంచే ఇన్ని జ్యోతిర్మండలాలు వచ్చాయి. జ్యోతిషామపి యజ్యోతి అని చెప్పినట్లు లక్షలాది. అందుకే దివి సూర్య సహస్రస్య భవేత్ జుగపదుత్థితవు అనే మాట మనకి భగవద్గీతలో కనబడుతుంది. లెక్కలేని సూర్యమండలాల్ని ఉత్పన్నం చేయగలిగిన శక్తి అమ్మవారు. 1, 2 కనుక ఆ తల్లి ఒక సూర్యుడు కాదు, లెక్కలేని సూర్యమండలాలను ఉద్దీపనం చేస్తుంది. అది ఉజ్జద్భాను సహస్రాభాలు దాగిన అంతరార్థం అంటే. మనం మామూలుగా చదివే లలితా సహస్రనామంలో కూడా అంత విశేషం. కానీ ఒక్క సూర్యుడే చీకటి పోగొడుతున్నాడు. కానీ ఈ సూర్యుడు పోగొట్టులోని చీకటి ఒకటి ఉంది. అదేమిటో తెలుసా? దాని భర్తృహరి అంటాడు అంతఃస్ఫుర్జదపార మోహతిమిర ప్రాగ్భార ముచ్చాటయన్నని. దాని పేరు ఒక్క మాటలో చెప్పండి, అవిద్య. అవిద్య అవిద్య అనే భయంకరమైన చీకట. ఈ చీకటిని ఎందుకు అనిపించట్లేదంటే అలవాటైపోయింది కనుక. పుట్టిన దగ్గర నుండి చీకటి అలవాటైపోయిన వాడికి వెలుగు గురించి చెప్పినా పట్టదు, ఎందుకులేండి అర్థం కాదు అంటారు. అలాగా చీకటి మనకు అలవాటైపోయింది. ఈ చీకటి గురించి మంచి వరుడు ఎవరైనా చెప్పారా ఆ చీకటి గురించి అంటే ప్యూరెస్ట్ డార్క్నెస్ అని ఒక మాట ఉంది. అంత అందమైన మాట చూడండి, ప్యూరెస్ట్ డార్క్నెస్. మనం కటిక చీకటి అంటాం కానీ కొంచెంసేపు చీకటికి అలవాటైపోతే ఏదైనా వస్తువు కనబడుతుంది మనకి. కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి ఎక్కడ లేదండి, సృష్టిలో లేదు. అలాంటి చీకటి ఏమై ఉంటుందబ్బా అంటే దాని పేరు అవిద్య అనే చీకటి అన్నారు. దీని తెలుగులో మంచి వరుడిచ్చిన వారు పోతన గారు. అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయ ప్రవిష్టులై చచ్చుచు పుట్టుచున్మరల. ఈ అవిద్య అనేది ప్రమాదకారి. అవిద్య అంటే పెద్ద అర్థం చెప్పక్కర్లేదుట. నీ గురించి నీకు తెలియకపోవడమే అవిద్య అన్నాడు అంతే. నీ గురించి నీకంటే ఆత్మజ్ఞానం లేదా బ్రహ్మజ్ఞానం లేదా ఈశ్వర జ్ఞానం, ఏ మాట అనుకోండి, ఈశ్వర జ్ఞానమో బ్రహ్మజ్ఞానమో ఆత్మజ్ఞానమో లేకపోవడం పేరు అవిద్య. అంతేగాని నాకు మ్యాథ్స్ అర్థం కాలేదు, మ్యూజిక్ అర్థం కాలేదు, అది కాదు. దీన్ని అవిద్య అనరు. కనుక సృష్టిలో అందరూ అవిద్యలోనే ఉన్నారు అనే విషయం శంకరులు వేరే భాషల్లో చెప్తారు. కనుక అవిద్య అనగానే నన్ను అవిద్యావంతులు అంటారా అనక్కర్లేదు, అందరం ఒకటే. అందరూ అవిద్యలోనే ఉన్నాం. అవిద్య నుంచి బయటపడి అంటే మోక్షం. సరే, మొత్తానికి అవిద్య అనబడే అంధకారం ఉందే, అటువంటి మహాంధకారాన్ని పోగొట్టడంలో అమ్మ
ఆ సూర్యమండలాలను ఉత్పత్తి చేసే ద్వీపనగరంలో ఉంది. ఒకటేమిటి, అనేక మంది సూర్యులను తన నుంచి కలిగించగలిగే అఖండ జ్యోతిస్వరూపుడు అమ్మవారు. అంటే శుద్ధ జ్ఞానస్వరూపిణి అని చెప్పండి. ఇక్కడ జ్ఞానస్వరూపమైనటువంటి ఆ తల్లి అవిద్యని పోగొడుతుంది. కానీ అవిద్య అనేటువంటి చీకటిని పోగొట్టడంలో సూర్యప్రకాశ స్వరూపము కలది. ఇది మొదటి దాని అర్థం. కానీ అమ్మని ఆశ్రయిస్తే అవిద్యని పోగొడుతుంది. అవిద్యని పోగొట్టమని అమ్మవారిని ఆశ్రయించిన వారు ఎంతమందో చెప్పండి. ఇప్పుడు శంకరులు అంటే ఏదో చెప్పేశారు, కానీ మన అవిద్యని పోగొట్టమని దండం పెడుతున్న అమ్మవారిని చెప్పండి. ఇక్కడ కింద రాశారే, జడత్వం పోగొడుతుంది, దరిద్రాలను పోగొడుతుంది. ఇవి నిజానికి మనకు నచ్చుతాయి, అవునా లేదు చెప్పండి. ఇక్కడ దరిద్రం పోగొట్టడంలో చింతామణి, అలా జడత్వం పోగొట్టడంలో, జడత్వం అంటే ఎవరేం చెప్పినా అర్థం కాకపోవడం, సెన్సిటివిటీ లేకపోవడం, ఒక విషయాన్ని గ్రహించలేకపోవడం, స్పందించలేకపోవడం జడత్వం. అవి కూడా మనకు పోవాలి. అందుకే మనం తెలివైన వాళ్ళం కావాలంటే జడత్వం పోవాలి. అంటే లౌకికమైన నేర్పరితనం మనకు కలగాలంటే జడత్వం పోవాలండి. కానీ శంకరులు అలాంటివి ముందు పెడితే ఈ శ్లోకం ఇంకా బాగుండేది. ఏది దరిద్రం పోగొట్టడంలో గొప్పదానివి, జడత్వం పోగొట్టడంలో గొప్పదానివి అనకుండా మొట్టమొదటి అవిద్యను పోగొట్టడంలో గొప్పదానివి అన్నారు. ఇక్కడ అది ప్రారంభించారు. అంటే జీవుడికి నిజమైన ప్రయోజనం అది అని చెప్పడం దీని యొక్క ఉద్దేశం. దానివల్ల రావాల్సిన సిద్ధి ఏమిటి? అవిద్య పోవడం వల్ల రావాల్సిన సిద్ధి ఏమిటి? జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామరుపురహాస్య భవతి. సంసార సముద్రంలో మునిగిపోయిన వాడు ముక్తినివ్వడం. కానీ మొట్టమొదటి కావాల్సింది విద్య. విద్య వల్ల పొందవలసింది ముక్తి. ఈ విద్య తెలుసుకుని ఆ ముక్తి అవధి, ముక్తి పొందే వరకు జీవిత నిర్వహణలో నీకు జడత్వం పోవడం, దరిద్రం పోవడం వస్తే రావచ్చు. అందుకే శంకరులు మొట్టమొదటి అవిద్యను పోగొట్టుకోవడానికే ప్రయత్నించాలి అని మనకు సూచించాడు ఇక్కడ. ఎందుకంటే ఈ మానవ జన్మ మళ్ళీ రాదు. అవిద్యను పోగొట్టుకునే శక్తి మానవ జన్మకి మాత్రమే ఉంది. మానవ జన్మ పొంది కూడా అవిద్యను పోగొట్టుకునే ప్రయత్నం ఎవడు చెయ్యడో వాడికి వేదము, ఉపనిషత్తు ఒక బిరుదిచ్చింది, ఆత్మఘ్నుడు అంది. ఆత్మఘ్నుడు అంటే తనను తాను చంపుకునేవాడు అన్నాడు. భగవంతుడు గొప్ప ఆపర్చునిటీ ఇచ్చాడు మనకి, మానవ జన్మ ఇచ్చాడు. మానవ జన్మ ఇచ్చి కూడా నువ్వు ఈశ్వర జ్ఞానమో, ఆత్మజ్ఞానమో, బ్రహ్మజ్ఞానమో పొందడానికి ప్రయత్నించకపోతే మళ్ళీ ఈ శరీరం వస్తుందా? అందుకు ముందు అవిద్యను తొలగించుకో అని చెప్పడంలో అది గొప్ప మాట చెప్పారు. ఆ చీకటి అలాంటి చీకటి అంటే అంతస్థిమిరం అన్నారు. ఈ శంకరులే శివానందహరిలో మరో మాట అంటారు, స్వామి ఒక్క సూర్యుడు లోకమంతా చీకటి పోగొడుతున్నాడు, నా లోపల చీకటి పోగొట్టలేకపోతున్నాడు సూర్యుడు. తమన్ని కోటి సూర్యప్రభా భాస్కరుడు అంటారు కదా, కోటి సూర్య ప్రకాశమానుడని. ఇంత నిన్ను నేను ఆశ్రయించానే, నా లోపల చీకటి ఎందుకు అయ్యో పోగొట్టవు అంటారు శివానందహరులు, ఇదే శంకరులు. కానీ లోపల చీకటి పోవడం మహా కష్టం అండి. అది పోగొట్టగలిగే శక్తి అమ్మవారి ధ్యానానుకున్నది. అమ్మవారి స్వరూపాన్ని ధ్యానిస్తే చాలు. అమ్మవారి స్వరూపం ఆ ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ వేల కొలది సూర్యుల్ని, 1000 అంటే కూడా అనంతం అని అర్థం, అనంత సూర్యుల్ని సృష్టించగలిగే అరుణ ప్రకాశం ఆవిడ తల్లిది. అరుణ ప్రకాశ స్వరూపుడైన అమ్మవారిని ధ్యానిస్తే మనలో ఉన్న సమస్తమైన అవిద్యని తొలగిస్తున్నది. అంతస్థిమిరం అనే మాట గొప్పగా వేశారండి. అవిద్య అనబడే లోపలి చీకటిని పోగొట్టడంలో నువ్వు అనంత సూర్యమండల స్వరూపిణివి. ఇది మొదటి వాక్యానికి అర్థం. కనుక చీకటి పోగొట్టి తీరుతుంది. రెండవది జడానాం చైతన్య స్తబక మకరంద శృతిఝరి. ఏం అందమైన మాట. అమ్మవారు ఒక అమృత ప్రవాహం. శృతి కాదు శృతి, రెండిటికి తేడా ఉంది. సకార శకార షకారాలు మనకు తెలుగు భాషలో ఒకప్పుడు ఉండేవి, అంటే ఇప్పుడు లేవా అంటే వాడడం లేదు, అన్నిటికీ ఒకటే. ఇక్కడ శృతిఝరి అంటే ఒక ప్రవాహము అని అర్థంలో చెప్పారు. అంటే స్రవించితే శృతి, స్రవించింది ప్రవహిస్తే ఝరి, అంటే కరిగి ప్రవహించడాన్ని శృతిఝరి అంటారు. ఇక్కడ కరిగి ప్రవహించే ఒక అమృత ప్రవాహం అమ్మవారు. జడత్వం అంటే ఇటు అటు కథలు అలా ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అంటారు కదా. ఒక రాయిలాగా ఉండడాన్ని జడత్వం అంటారు. దాని సెన్సిటివిటీ లేదు. మీరు రాయి ముందు కూర్చుని సంగీతం పలకండి, అదేం స్పందించదు. అలా కొంతమంది అంత కచేరీలు చేస్తున్న అవతల వాళ్ళు అలాగే కూర్చుంటారు, ఇంకా అవసరమైతే నిద్రపోతారు. అలాంటి వాడిని జడులు అంటారు. ఇక్కడ ఏం చేస్తాం, వాళ్ళకి సెన్సిటివిటీ లేదు. ఎంత మహావిషయం చెప్పినా ఒకడు ఆహా కదిలిపోతాడండి. ఆ మహావిషయం ఇచ్చిన జ్ఞానానికి రాత్రి నిద్ర పడుతుంది. అతనికి ఇతను రాత్రి దాకా అక్కలేదు, అక్కడే పడుతుంది నిద్ర. ఎందుకంటే వాడికి అర్థం కాదు, పోతే పోయింది, ఏముంది ఈ సబ్జెక్టు, అది జడత్వం అంటే అర్థం. ఈ జడత్వం పోగొట్టుకుందామని అనుకుంటాం. ఒక ఆవిడ అంటుంది, మీకు ఏం తెలిసి ఇంట్లో దండం పెట్టుకొస్తాను తెలుసా, పడుకోకుండా వినాలి ప్రవచనం అని. ఏం చేస్తాం, అక్కడికి వచ్చేస్తుంది. ఏం చేస్తాం, జడత్వం యొక్క లక్షణం అది. స్కూల్కి వెళ్లే ముందు శాస్త్రీయ ప్రార్థన చేసుకెళ్ళి కూర్చుంటాం. సరిగ్గా టీచర్ ప్రారంభించగానే ఒక్కడెక్కదు లోపలికి.
దానికి జడత్వం అంటారు. జడత్వం అనే దానికి మంచి నిర్వచనం కర్తవ్య బుద్ధి ప్రకాశ శూన్యత అన్నాడు ఇక్కడ. ఏది కర్తవ్యమో ఏది అకర్తవ్యమో అంటే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో అనే తెలివి లేకపోవడాన్ని జడత్వం అంటారు. ఇది పెద్ద ప్రమాదకరం అండి. సరిగ్గా పని చేయడానికి వచ్చేటప్పటికల్లా ఏం చేయాలో తెలియదు, ఏం చేయకూడదో తెలియదు, అప్పుడు పని చెడుతుంది. అందుకే నాకు ఏం చేయాలో దాని పేరు మూఢత్వం, ఆ తోచని స్థితి, దాని పేరు జడత్వం. ఆ జడత్వం పోగొట్టాలంటే అమ్మవారిని ధ్యానించు అన్నాడు ఇక్కడ. అమ్మవారిని ధ్యానిస్తే ఆ జడత్వం పోగొడుతుంది. వెంటనే ఏం చెయ్యాలో ఏం చేయకూడదు బుద్ధికి స్ఫురింపజేస్తుంది. ఒక ఆయనకు ఆ జడత్వం వచ్చింది, ఒక ఆయన పోగొట్టాడు. జడత్వం వచ్చిన ఆయన మీకు తెలుసు, సరిగ్గా యుద్ధానికి వచ్చేటప్పటికల్లా నేను చంపాలో వద్దా అని డౌట్ వచ్చింది. ఇక్కడ చంపకూడడం బెటర్ అనుకున్నాడు, తనకు తానే డెసిషన్. నువ్వెవడు వరే తీసుకోవడానికి ముక్కుడా అన్నాడు కృష్ణ పరమాత్మ. అప్పుడు కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత నమస్కారం చేశాడు, సరెండర్ అయిపోయాడు. ఏం చేయాలో నువ్వే చెప్పన్నాడు. శ్రేయస్య నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం అని శరణు వేడితే అప్పుడు ఆయన జడత్వాన్ని పోగొట్టాడండి. ఇక్కడ గురువు పోగొడతాడు, అమ్మవారు గురుమండల రూపిణి, మర్చిపోవద్దు. ఆ తల్లి పాదాలు పట్టుకోండి చాలు. ఎప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదు బుద్ధికి ఆ తల్లి స్ఫురింపజేస్తుంది. ఎక్కడి నుంచి స్ఫురింపజేస్తుంది వాళ్ళది ప్రశ్న. మణిద్వీపం నుంచి ఠాంగమని డిజిటల్ సౌండ్తో గ్రాఫిక్ ఎఫెక్ట్స్తో ఏదైనా లోపలికి వచ్చి పడుతుందా? లేదు, నీ లోపల నుంచే స్ఫురింపజేస్తుంది. అక్కడ నీ లోపల నుంచి ఆ చైతన్యం ఫౌంటైన్లా పైకి వస్తుందండి. కదలనటువంటి రాయిలా ఉన్న నీ జడత్వాన్ని పోగొడుతూ ఒక అమృతపు ఫౌంటైన్లో అమ్మవారి పైకి వస్తట. ఎక్కడి నుంచి? నీ లోపల నుంచే. ఆ లోపల నుంచి వస్తుందని చెప్పడానికి చైతన్య స్తబక మకరంద శృతి ఝరి అన్నారు. చైతన్యం అనే పూలగుత్తి లోపల తేనె ప్రవాహంలా నువ్వు వాళ్ళని జడత్వాన్ని పోగొడతావమ్మా అన్నారు ఇక్కడ. అంటే మన లోపల చైతన్యం ఉంది, లేకపోతే మనం నాకు అర్థం కాలేదండి అన్నాడు ఒకడు ఆయన. అర్థం కాలేదన్న విషయం అర్థమైంది కదా, చాలా సంతోషం అన్నాడు గురుగారు. అర్థం కాలేదని చెప్పగలిగాడంటే వాడు చైతన్యం ఉంది, లేకపోతే అర్థం కాలేదని కూడా చెప్పడు. అంటే లోపల చైతన్యం ఉంది, కానీ అది గుత్తిలో అలా ఉంది. అది దాంట్లోంచి అమృతం మకరందం లోపల ఉంది. అది ధియోయోన ప్రచోదయ, బుద్ధిని కూడా ప్రేరేపించే శక్తి బుద్ధికి వెనక అంతరంలో ఉంది. అక్కడ ఆ లోపల ఉంది. ఆ చైతన్యం అమ్మవారు బుద్ధికి ప్రచోదనం కలిగించి నీ లోపల నుంచి అమృత ప్రవాహంలో పైకి ఎగజిమ్మి జడత్వాన్ని పోగొడుతున్నారు. కానీ అవిద్య అనే అంధకారాన్ని, లోపలి చీకటిని పోగొట్టడంలో ఆవిడ మహాసూర్యప్రకాశంగా భాషిస్తున్నది. జడత్వాన్ని పోగొట్టడంలో పూలగుత్తిని, చైతన్యమనే పూలగుత్తిలోని మకరందపు ధారవలే ప్రకాశిస్తూ ఉన్నది. రెండు అద్భుతమైన విషయాలు చెప్పాడు. దరిద్రాణం చింతామణి గుణనిక. ఈ గుణనిక అనే మాట చాలా విశేషం అండి. గుణం అంటే దారం అని అర్థం. ఒక హారం మనం కట్టేమంటే దారం ఆధారం. ఒక దారాన్ని తీసుకుని మణులన్నీ గుచ్చి హారం చేస్తారు. అలాగే చింతామణులు దారానికి గుచ్చినట్లుగా అప్పుడు హారం అవుతుంది. ఈ చింతామణులన్నీ కూర్చి దారంతో హారం చేస్తే చింతామణుల హారమైంది. అంటే నీ స్వరూపం చింతామణుల హారం, చింతామణి కాదు. ఒక చింతామణి కాదు, అమ్మ స్వరూపం చింతామణుల హారం. కనుక నిన్ను ఎవరైతే ధ్యానిస్తున్నారో వారికి నీ స్వరూపం ఇందాక నేను చెప్పినట్లుగా అది సూర్యకాంతి స్వరూపం, అదొక అమృత స్వరూపం. మూడవది అది చింతామణి ప్రకాశం. ఒక చింతామణి కాదు, చింతామణుల వరస. ఒక మాల తీసుకోండి, మాల ఎప్పుడు వృత్తాకారం ఉంటుంది, అనంతానికి సంకేతం. కొలికిపూసు లేకపోతే మాలలు లెక్కబడుతూ ఉండొచ్చు, అనంతం. అలాగే అమ్మవారి చింతామణుల మాల ఆవిడ. ఏదో ఒక చింతామణి కాదు, చింతామణుల మాల. ఆవిడ ఇల్లే చింతామణి గృహం. ఇంకా ఆవిడ చింతామణుల మాల ఆవిడ. అంటే నీ కోరికలన్నీ తీర్చగలుగుతుంది. ఎన్ని రకాల దరిద్రాలు ఉన్నాయో అన్ని దరిద్రాలు పోగొడుతుంది. ఒక్క ధూళికణం నుంచి ఎన్ని ఎలా విస్తరించాయో అమ్మవారు ఆ స్వరూపం నుంచి ఎన్ని మనకు వస్తున్నాయి చూడండి. ఇక్కడ చింతామణి గుణనిక. చింతామణి గుణనిక గొప్ప మాట. జన్మజలధౌ నిమగ్నానాం. జన్మ అంటే ఇక్కడ చావు పుట్టుకల మధ్య ఉండేవి. ఇలాంటివి ఎన్నెత్తేమో తెలియదు. అయ్యో జన్మ అయిపోతే బాధపడక్కర్లేదు, మళ్ళీ పుడతాం, ఏమీ బాధపడక్కర్లేదు. ఎందుకంటే ఇంకా ఎన్నో పుట్టుకలకు కావాల్సిన పోగు చేసుకున్నాం. ఇలాంటివి ఎన్నో ఇప్పటికి ఎన్ని అయ్యాయో ఇంకెన్నున్నాయో. కనుక చచ్చుచు పుట్టుచు మరల చర్విత చర్వణులైన వారికి అన్నారు ఇక్కడ. అలాంటి దీని నుంచి ఎవడికో బయటపడాలని బుద్ధి వస్తే వాడు అమ్మను ఆశ్రయిస్తాడు. అలా ఆశ్రయించేవాళ్ళు కొద్దిమంది. కానీ అమ్మ భక్తులు ఇన్ని రకాలు ఉంటారు.
జడత్వాన్ని పోగొట్టమనే వాళ్ళు, దరిద్రాన్ని పోగొట్టమనే వాళ్ళు కొంతమంది, అవిద్యను పోగొట్టమ్మా అనేవాళ్ళు ఉండొచ్చు, మోక్షం ఇవ్వమ్మా అని అడిగేవాళ్ళు కొంతమంది. దానికోసం ఆశ్రయిస్తే వాళ్ళని పైకి లాగుతుందట. ఎలా లాగుతుందంటే సంసార సముద్రం నుంచి లాగడం చిన్న విషయం కాదండి. అసలు సముద్రం నుంచి లాగడమే మహా కష్టం. సంసార సముద్రానికి ఒక లక్షణం చెప్పారు మా లలితా శాస్త్రంలో. వశిన్యాది వాగ్దేవతలు చెప్తారు, సంసార పంక నిర్మగ్న. ఇది నీటి సముద్రం అయితే కొంత బెటరు, అప్పుడప్పుడైనా తేలుతూ ఉంటాం. ఇది బురద సముద్రం అంట, కూరుకుపోవడమే. మనకు బురద మడుగులు తెలుసు, అది సముద్రం అంత ఉంటే ఇంకేముందండి, మరి అంత ఉంది ఇక్కడ. ఇందులో పడుతూ లేవడం లేదు, పడి మునగడమే. ఇందులోంచి ఉద్ధరించాలంటే గొప్ప పాండిత్యం ఉండాలి. ఎవరి వల్ల కాదు, ఆ పాండిత్యం అమ్మవారికి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. సౌందర్యం అనే మాట స్త్రీ పురుష అనే భేదం చెప్పకుండా, ఎందుకంటే పురుషుడైతే సుందరుడు అనాలి, స్త్రీ అయితే సుందరి అనాలి. అమ్మ స్త్రీ పుంభేదములకు అతీతురాలు కనుక సౌందర్యం అన్న మాట చెప్పారు. ఆ తత్వాన్ని మనం త్రిపుర సుందరిని ఉపాసిస్తున్నాం. ఆ మహా చైతన్యం, ఆ శక్తి సర్వజగత్తయులో ప్రవహిస్తోంది కనుక అది సౌందర్య లహరి అని నామానికి అర్థం చెప్పుకొని శ్లోకం విస్తారంగా వ్యాఖ్యానించుకున్నాం. సౌందర్య లహరి ఏ విధంగా ఆవిర్భవించిందో కథ చెప్పుకుని ఈ ఒక్క శ్లోకంలో శివశక్తుల యొక్క సంపూర్ణ తత్వాన్ని ఆదిశంకర భగవత్పాల్ వారు నిబద్ధం చేశారు. 2 లహరి గ్రంథాలు రచించారు శంకరులు అని చెప్పుకున్నాం. ఒకటి శివానంద లహరి, రెండవది సౌందర్య లహరి. ఈ 2 గ్రంథాలు ప్రారంభ శ్లోకాలు ఒక్కసారి చూస్తే 2 గ్రంథాల్లో శివశక్తులను కలిపే మొదటి శ్లోకంలో చూపిస్తారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఇందులో కళాభ్యాం అని ప్రారంభించి ద్వివచనంలో చెప్పారు, అంటే శివులకు నమస్కారం అన్నారు. శివాభ్యాం అంటే శివులకు అని అర్థం. 2 శివులకు శివాభ్యాం అంటారు. 2 శివులు ఎవరయ్యా అంటే
ఆయన శివ, ఆవిడ శివ, ఒకటే పేరు వారిది. అందుకు శివాభ్యాం నమః అని ఒక పంచాక్షరిని అందులో నిక్షిప్తం చేసి పెట్టారు. అంటే అక్కడ కూడా ఇద్దరిని కలిపే చూపించారు శివానంద లహరి. అప్పుడు అది శివకావ్యం ఎలా అవుతుంది? శివశక్తుల కావ్యమే అవుతుంది అది కూడా. మరి సౌందర్యలహరిలో కూడా ప్రారంభమే శివశక్త్యాయుక్త. ఒక్క వాక్యం తీసుకుని ఆలోచించిన శక్తితో కూడినవాడు శివుడు స్పష్టంగా కనబడుతున్నది. ఒక్క వాక్యంలోనే శ్రీచక్ర రహస్యాన్ని పెట్టారు. ఎందుకంటే శ్రీచక్రం శివయోర్వపుహు అని హయగ్రీవ స్వామి అగస్త్యులతో చెప్తారు త్రిశతి చెప్పిన తర్వాత. శివయోహో అది కూడా మరి ద్వివచనమే. శివాశివుల యొక్క అని అర్థం. ఇక్కడ వారు ఉభయుల యొక్క వపుహు అంటే శరీరం. శ్రీచక్రం ఏమిటయ్యా అంటే శివశక్తుల శరీర శ్రీచక్రం అన్నారు. ఎంత రమ్యమైన మాట ఇది! శాస్త్ర భాష, కావ్య భాష కాదు. శాస్త్ర భాష అంటే హయగ్రీవ స్వామి వారు చెప్పింది ఆ మాట సామాన్యమా? అది శ్రీచక్రాన్ని ఆరాధన చేయడం అంటే ఒక శక్తిని ఆరాధిస్తున్నాం, శివుని కాదు అనుకోవద్దు. శివశక్తులు ఉభయ శరీరం శ్రీచక్రం. అది మొత్తం ప్రతిపాదన చేస్తున్నారు భగవత్పాదుల వారు. అంటే గ్రంథంలో ఏం చెప్పదలుచుకున్నాం అనేది ప్రథమ శ్లోకంలో చెప్పారు ఆయన. అది శివశక్తుల యొక్క ఐక్యాన్ని చెప్పేది సమయము అంటారు. శివశక్తుల ఏకత్వం తెలిసే చోటు యోగపరంగా సహస్రార స్థానం. వారిద్దరి యొక్క ఏకత్వం అక్కడ తెలుస్తుంది మనకు స్పష్టంగా. ఆ స్థానం సమయస్థానం. అదే సమయాచారం అంటే సహస్రార స్థానంలో వారి ఏకత్వాన్ని తెలుసుకోవడమే సమయాచారం. అక్కడ చంద్రకళా స్వరూపంగా శివశక్తిత్వం భాషిస్తుంది. సహస్రారంలో చంద్రబింబంలా భాషిస్తుంది. అదే చంద్రకళ, అదే సమయాకళ. ఆ సమయాకళని ఈ సౌందర్యలహరి ద్వారా స్తుతిస్తున్నారు అంటున్నారు సౌందర్యలహరికి వ్యాఖ్యానం రచించిన లొల్ల లక్ష్మీధర పండితులు. అందులో సమయాక్షాం చంద్రకళాం శ్లోకశతేన ప్రస్తువంతి శంకర భగవత్పూజ్య పాదాహ అని లొల్ల లక్ష్మీధర పండితులు చెప్తున్నారు. సమయ అనబడే చంద్రకళని 100 శ్లోకాలతో స్తుతిస్తున్నారు. 100 శ్లోకాలు స్తుతిస్తున్నది ఎవరిని? శివశక్త్యాత్మక అమృత స్వరూపిణి స్తుతిస్తున్నారు. చంద్రకళ అంటే అమృత స్వరూపిణి అర్థం. ప్రథమ శ్లోకంలో అటువంటి తల్లి శివుడు కూడా ఆ శక్తి లేకపోతే స్పందించడు. అందుకే దేవతలు అందరూ హరిహర బ్రహ్మేంద్రాది దేవతలు ఆ శక్తిని ఉపాసిస్తున్నారు. అలాంటి శక్తిని ప్రణంతుం స్తోతుం వా, త్రికరణాలతో నమస్కరించాలన్నా స్తోత్రం చేయాలన్నా పుణ్యములు లేనివాడు ఎలా సమర్థుడవుతాడు అన్నారు. అంటే ఎన్నో పుణ్యాలు చేస్తే గానీ అమ్మను స్తుతించలేము, నమస్కరించలేము. ఆమె అనుగ్రహం వల్లనే జగత్తు నడుస్తుంది కనుక ఆవిడ అనుగ్రహం వల్లనే నేను ఆ స్తోత్రము నమస్కారము చేయగలుగుతున్నాననే భావాన్ని శంకరులు శ్లోకంలో చెప్పారని ఆ శ్లోకం ఒక్కసారి చదువుకుని తర్వాత శ్లోకాల్లోకి ప్రవేశిద్దాం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితుం నచేదేవం దేవో నకలు కుశల స్పందితుమపి అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. శివుడు అంటే మూడింటికి అతీతమైన స్థితిలో పరమాత్మని శివుడు అంటారు. ఆయన సృష్టి స్థితిలో చేస్తున్నప్పుడు బ్రహ్మ హరి హర అని చెప్పబడుతున్నాడు. అంతేకాకుండా ఇక్కడ శివశబ్దం చెప్పడంలో విశేషం ఏంటంటే శివశబ్దానికి అనేక నిర్వచనాలు ఉన్నాయి. శుభము, శాంతము, సుఖము ఇత్యాదులు. గొప్ప నిర్వచన శాస్త్ర ప్రకారం ఉంది. వశకాంతవు శివస్మృత అని అర్థం. అంటే ఇచ్ఛాశక్తి స్వరూపుడు అర్థం శివశబ్దానికి. అంటే స్వేచ్ఛాస్వరూపుడు, తన ఇచ్ఛతో తన జగత్తును నడుపుతున్నాడు. తన ఇచ్ఛతో నడుపుతున్నాడు కనుక జగత్తులో ఇంకెవరిచ్ఛ పనిచేయట్లేదు, పనిచేస్తున్న ఈశ్వరుని ఇచ్ఛ మాత్రమే. కనుక తన ఇచ్ఛతో తాను నడుపుతున్నాడు. సర్వం వశీకృతం యస్మాత్ తస్మాత్ శివయతి స్మృత అని సూపరాణం కూడా చెప్తున్నది. సర్వ జగత్తును తన వశంలో పెట్టుకున్నాడు. ఆయన ఎవరు వశంలో పెట్టుకోలేదు. ఆయన స్వ ఇచ్ఛ, తన ఇచ్ఛతో చేస్తాడు. తన ఇచ్ఛ అన్నారు కదా, ఆ ఇచ్ఛాశక్తినే లలిత అన్నారు. అందుకు శివశబ్దం ప్రయోగించడంలో అది విశేషమైన మాట. శివుని యొక్క ఇచ్ఛాశక్తి ఎటువంటి ఇచ్ఛాశక్తి అంటే జ్ఞానక్రియాశక్తి అవిభాజ్య అన్నారు. జ్ఞానక్రియాశక్తులు తన నుంచి వేరు కాని ఇచ్ఛాశక్తి. అంటే ఇచ్ఛాశక్తిలోనే జ్ఞానక్రియాశక్తులు ఇమిడి ఉన్నాయి. కనుక మన ఇచ్ఛాశక్తిని ఆరాధన చేస్తున్నామంటే జ్ఞానక్రియలతో కూడిన ఇచ్ఛాశక్తిని ఆరాధిస్తున్నాం. ఆ ఇచ్ఛాశక్తి ఎవరిది? పరమేశ్వరునిది. అటువంటి ఇచ్ఛాశక్తి అనగా శివ సంకల్ప శక్తిని ఉపాసించడమే లలితోపాసన, సౌందర్యోపాసన, సుందరి ఉపాసన అని ప్రస్తావన చేసుకున్నాం. రెండవ శ్లోకంలోకి వచ్చేటప్పటికల్లా అమ్మవారి పాద పద్మాల రేణువుని వర్ణిస్తున్నారు. అంటే పాదపద్మ ధూళి కణం. పాదపద్మ ధూళి కాదు, ధూళి కణం. సాధారణంగా మనం గురువులను ఆశ్రయించినప్పుడు, దేవతను ఆరాధించేటప్పుడు పాదాలను ఆశ్రయిస్తాం. మీ పాద ధూళి చాలు అంటాం ఇక్కడ. అంటే పాదధూళికి ఏదో శక్తి ఉన్నది. ధూళిక శక్తి రావడానికి కారణం ఏమిటి అంటే పాదాన్ని స్పర్శించడం చేత, ఆ పాదం తాకడం చేత ధూళికంత శక్తివంతమైన మహిమ వచ్చింది. ఇప్పుడు అమ్మవారి యొక్క ఒక ధూళి కణానికి ఎంత శక్తి ఉంటుందో ఈ శ్లోకంలో చెప్తున్నారు. తనీయాం సంపాంసుం,
తవ చరణ పంకేరుగభవం విరించి సంచిన్వన్ విరచయతి లోకానవికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుధ్యైనం భజతి భసితోద్ధూళన విధిం. దీని ఒక్కొక్క భావం ఆలోచిస్తుంటే శంకర భగవత్పాదుల వారు ఎంత గొప్ప సిద్ధాంతాలను ఒక శ్లోకంలో పెట్టారో తెలుస్తుంది. భారతీయ దర్శన శాస్త్రాలు అధ్యయనం చేసిన వారికి ఈ శ్లోకం ఒక అమృత కలశం అండి. ఎన్నో అద్భుతమైన జ్ఞానాలు స్ఫురిస్తాయో. అమ్మ తవ చరణ పంకేరుగ భవం, నీ పాద పద్మాలయందు కలిగిన పాంసుం అంటే రేణువు. ఎంత రేణువు అంటే తనీయాంశం, అతి సూక్ష్మమైన అన్నారు. అత్యంత సూక్ష్మమైన నీ పాద పద్మపు రేణువు ఎంత గొప్పదంటే దానిని విరించి బ్రహ్మదేవుడు ఆ పాద పద్మ రేణువుని తీసుకుని, అంటే ధూళి కణాన్ని తీసుకుని సంచిన్వన్, సంచిన్వన్ అంటే సేకరించిన దాన్ని మెదిపి, అంటే ధూళి కణం తీసుకుని జాగ్రత్తగా సేకరించుకుని భద్రపరుచుకుని దాన్ని మలచి మొత్తం లోకములు ఏర్పాటు చేశాడు ఆయన. అంటే మొత్తం ప్రపంచం భువనాలు ఎన్నున్నాయో మన లెక్క కందో ఇన్ని భువనాలు ఏర్పాటు చేసిన వాడు సృష్టికర్త బ్రహ్మదేవుడు మనకు తెలుసు. ఆయనకు ముడిసరుకు ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఒకడు బొమ్మలు చేశాడంటే ముడిసరుకు మట్టి కావాలి. కానీ ఇన్ని భువనాలనేటటువంటి వస్తు సముదాయాన్ని నిర్మించడానికి బ్రహ్మదేవుడికి లభించిన ముడిసరుకు ఏదంటే నీ పాద పద్మ ధూళి కణం. ఆ ఒక్క కణం తీసుకుని దానితో ఇంత భువనాల్ని ఏర్పాటు చేశాడు. ఎలా ఏర్పాటు చేశాడంటే అవికలం, అవి చెదిరిపోకుండాను శోభపడకుండాను చక్కగా మలిచాడు ఆయన. ఆ మలిచిన తర్వాత ఏ కొరత లేకుండా లోకాలను ఆయన ఏర్పాటు చేస్తే వాటిని స్థితి చేయడం పని పట్టుకున్నాడు విష్ణువు. ఎలా చేస్తున్నాడంటే వహత్యేనం శౌరి కథమపి సహస్రేణ శిరసాం. చాలా గొప్ప మాటను చూపిస్తున్నారు. శౌరి అంటే నారాయణుడు. నారాయణుడు బ్రహ్మ ఏర్పరిచినటువంటి భువనములన్నింటినీ కూడా వహతి అంటే భరిస్తున్నాడు. ఎలా భరిస్తున్నాడు అంటే కథమపి, ఎలాగో భరిస్తున్నాడు అన్నారు. ఇక్కడికి ఎలాగో భరిస్తున్నాడు అంటే అది ఆయనకే తెలియాలి, మనకు తెలియదు. సమస్త భువనాలు అంటే ఒక భాషలో చతుర్దశ భువనాలు అంటాం. మనం ఉన్న స్థానం నుంచి పైన 7 కింద 7 ఉన్నాయని చెప్తున్నారు. పైన 7 లోకములు అంటే భూహు, మనం ఉన్న చోటు, భువహ సువహ మహహ జనహ తపహ సత్య, ఇవి పైన ఉన్న 7 లోకాలు. కిందకి వెళ్ళేటప్పటికల్లా అతల వితల సుతల రసాతల మహాతల పాతాళ అని చెప్పబడితే క్రింద 7 లోకాలు, మొత్తం చతుర్దశ భువనాలు. ఈ చతుర్దశ భువనాలని ఒకదానికొకటి ఒరిసిపోకుండా, ఎందుకంటే గగనాన్ని మనం చూస్తే ఎన్ని రకాల గ్రహమండలాలు జ్యోతిర్మండలాలు అవన్నీ అంతా జాగ్రత్తగా పెడుతున్నాయంటే ఒకదాని కూడా తగిలితే మహాప్రమాదం. కనుక కథమపి అనే మాట చెప్పడంలో విశేషం ఏంటంటే ఎలా నిర్వహిస్తున్నాడో అన్నారు. అది భగవద్గీతలో స్వామి చెప్తాడు, సమస్త భువనాల్ని నేను నా ఓజశక్తితో నడుపుతున్నాను అన్నాడు ఆయన. ఆ పట్టుకుని నడుపుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా పెడతారండి. మనకు ట్రాఫిక్ రూల్స్ గీతలు గీసినా వాహనాలు సరిగ్గా వెళ్ళవు. గీతలు లేని ఆకాశంలో అన్నీ అంత పద్ధతిగా కుదురుగా పెడుతున్నాయి. కొంచెం అటు తిప్పినా ఇటు తిప్పినా బెసిగితే ప్రమాదం. మరి ఎలాగా ఈ లోకములన్నింటినీ కూడా ఆయన పట్టుకున్నాడో, వేటిని నీ పాద ధూళి కణము వల్ల తయారైన లోకములను నారాయణుడు ఏ విధంగా ఇవన్నీ మోస్తున్నాడు. ప్రళయకాలం వచ్చినప్పుడు ఈ సమస్త భువనాలని పట్టుకుని భస్మీపట్లం చేసేవాళ్ళు, ఏం చేసేవాడు ఎవడు? రుద్రుడు. ఆయన ఏం చేస్తున్నాడంటే ఇది నీ పాద ధూళి కణం నుంచి తయారైంది కనుక ఇది పవిత్రమని నాకు తెలుసు. అందుకే దాన్ని ఆ ప్రళయకాలాగ్ని రుద్రుడు భస్మం చేసిన తర్వాత వాటిని తీసుకుని ఒంటుకు పూసుకుంటున్నాడమ్మా అన్నారు ఇక్కడ. హర సంక్షుధ్యయినం భజతి బసితో ధూళన విధిం. ఇందులో భస్మధారణ రహస్యాలు ఎన్నో తెలిస్తే కానీ శ్లోకం రాయలేరండి. శివుడు పూసుకునే భస్మం ఏమిటంటే పంచభూతముల సారం ఆయన ఒంటికి పూసుకుంటాడు. సర్వజగత్తుని మళ్ళీ సృష్టి చేయాలని బ్రహ్మగారు సిద్ధమైనప్పుడు అలా దులుపుతాడు. ఆ దులుపుతే వచ్చేదాన్ని తీసుకుని మళ్ళీ భువనాలు చేసుకుంటాడు. అది ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మ పాద ధూళి కణాల నుంచి వచ్చింది. అందుకే అత్యంత భద్రంగా నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నాడు విష్ణువు. భద్రంగా సేకరించి సృష్టి చేశాడు బ్రహ్మదేవుడు. ఆ ప్రసాదంగా లభించిన ఒక్క ధూళి కణాన్ని ఎంత చక్కగా ఒక్కొక్కరు పవిత్రంగా గౌరవంగా దాన్ని స్వీకరించి వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారో తెలుసుకోవాలి. అక్కడ సంచిన్వన్ అన్నప్పుడు, ఇక్కడ కథమపి వహత్యేనం అన్నప్పుడు, ఇక్కడ సంక్షుధ్యయనం అనే 3 పదాలతో వాళ్ళు ఎంత మర్యాదగా ఎంత భక్తిగా దాన్ని స్వీకరించారో తెలుస్తోందండి. ఇక్కడ అసలు ఒక చిన్న కణం
ఇంత భువనాలు అవుతుందా అని మీకు ఆశ్చర్యం కలగచ్చు. కానీ సైన్స్ తెలిస్తే ఆశ్చర్యం రాదు. ఎందుకంటే అణువు నుంచి బ్రహ్మాండం ఏర్పడింది అనే మాట మనం విజ్ఞాన శాస్త్రం కూడా చెప్తుంది, అణువు అంత ఉన్నది అంత అవుతుందని. అలాగే సైన్స్ డెవలప్ అవుతున్న కొన్ని అద్భుతాలు తెలుస్తున్నాయి. మాస్ ఎంత కనబడుతుందో నిజానికి అంత కాన్సన్ట్రేట్ అయిపోతే ఇంతే ఉంటుంది. అది విస్తరించి ఇంత అయింది అంటే అణువు విస్తరించే ఈ సమస్త బ్రహ్మాండములు ఏర్పడ్డాయి అనేటువంటి ఒక సిద్ధాంతం ఎవరు కనిపెట్టారంటే అత్యంత ప్రాచీన కాలంలో భారతీయ ఋషులు కనిపెట్టారు. దీన్ని వైశేషిక దర్శనం అంటారు దర్శన శాస్త్రాల్లో. ఆ దర్శనకర్త కణాదుడు, ఆయన పేరు కణాదుడు. కణం తింటాడంటే ఇప్పుడు అదే సబ్జెక్ట్ ఆయనకి, మరొకటి కాదు. కణముల గురించి మాట్లాడడం. అసలు కణం అనే మాట, అణువు అనే మాట, పరమాణువు అనే మాట ఈ న్యూక్లియర్ సైన్స్ డెవలప్ కాకముందు వేద విజ్ఞానంలో ఉందన్న విషయం గ్రహించవలసిందని ఇక్కడ. అంటే ఈ సైన్స్ని తీసిపారేయడం కాదు, అన్ని వేదాల్లో ఉన్నాయంటే అని దబాయించడము కాదు, మనది లేదు అనుకోవద్దని చెప్పడమే. ఆ అణువు నుంచి బ్రహ్మాండములు విస్తరించాయని ఒక అద్భుతమైన విజ్ఞానపు కోణం ఇక్కడ కనబడుతుంది. లేకపోతే తనీయాంశం పాంసం, పాంసం అంటేనే రేణువు, మళ్ళీ తనీయాంశం అని చెప్పడంలో అత్యంత సూక్ష్మమైన అంటే పరమాణువాదంలోకి తీసుకుంటున్నాడు. అత్యంత సూక్ష్మమైన పరమాణువు ఇంత బ్రహ్మాండములుగా విస్తరించాలంటే దానికి నాలెడ్జ్ ఉండాలి. ఆ నాలెడ్జ్ లేకుండా ఇదంతా తయారైందా? ఆ నాలెడ్జ్ మీరు కాస్మిక్ నాలెడ్జ్ అనండి, డివైన్ నాలెడ్జ్ అనండి, ఏదో ఒక నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ బ్రహ్మదేవుడు తయారు చేశాడు. తయారు చేసిందని సస్టైన్ చేయాలి, నడపాలి, నిలపాలి. ఆ నిలిపి నడిపే స్థితికర్త ఎవడు? నారాయణుడు. తర్వాత లయకారకుడు. ఎప్పటికప్పుడు ఇవన్నీ లయం అవుతూ ఉంటాయి. ఎన్ని లయలు అవుతాయో మనకు తెలియదు. మనకు సర్వనాశనం ఎప్పుడు ఉండదు, లయం జరుగుతూనే ఉంటుంది. లయకర్త ఆయన లయం చేసుకున్నప్పుడు తాను స్వీకరించి ఒంటుకు పూసుకుంటున్నా అంటే తనలో ఐక్యం చేసుకుంటున్నాడు వాటన్నిటి కూడా రుద్రుడు. ఈ మూడు కూడా నీ పాద ధూళి కణము నుండి వచ్చిన కారణముగా వీటికి ఇంత మర్యాదమ్మా, ఇంత శక్తి పట్టుకున్నది. అంటే అమ్మ శక్తిని ఊహించుకోండి. పాదధూళి కణానికే అంత శక్తి ఉంటే ఇంకా తల్లి శక్తి ఎంత. ఇంకా మనం పాదాల నుంచి ఆమె స్వరూపాన్ని ఇంకా భావించలేదు. ఆ పాదాల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసాం, చేసేటప్పటిలో ధూళి కణం కనబడింది. అబ్బా, ఆ ధూళి కణానికి ఎంత శక్తి ఉన్నది. పైగా అంత భస్మం చేసి పూసుకున్నప్పుడు తెల్లగా ఉంటుంది. అమ్మ పాదాల దగ్గర ధూళి కణం ఏ రంగులో ఉంటుందో ఊహించుకోవాలి. ఆవిడ ఎర్రని తల్లి, ఆ పాదాలు ఇంకా ఎర్రగా ఉంటాయి. దానికి పారాణ పూసుకుంది కనుక ధూళి కణం ఎర్రగానే ఉండాలి. మరి మా శివుడి దగ్గరకు వచ్చినప్పటికి అంతా ఆయనకి తెల్లగా చేశాడు, భస్మం చేశాడు. అందుకేనేమో అమ్మ ప్రసాదం కుంకుమ, అయ్య ప్రసాదం భస్మం మనకి ఇస్తూ ఉంటారు. ఏవో రహస్యాలు ఉండుంటాయి. ఇక్కడ మనం గమనించవలసిన గొప్ప రహస్యం ఉందండి. అసలు సృష్టి ఏర్పడలేదు కదా. సృష్టి ఏర్పడితే భూమి ఉంటుంది, భూమి ఉంటే కదా దుమ్మో ధూళో ఉంటుంది. అప్పుడు పాదాల కంటే అవకాశం ఉంటుంది. పాదాలకి ధూళి పుట్టదు కదా, ధూళి అంటుతుంది. అమ్మ పాదాల ధూళి నుంచి బ్రహ్మాండాలు తయారు చేశారంటే మీరేదో చెప్పారని వినూరుకుంటామా? బ్రహ్మాండాల్లో భూమి ఒకటి కదా, భూమి అంటూ వచ్చే కదా ధూళికణం వస్తుంది. అసలు లోకాలు ఏర్పడక ముందు అమ్మ పాదాలకు ధూళికణం ఉందని చెప్పడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్న వస్తుంది. శంకరుడు చాలా తెలివైన వారు. అందుకే శంకర ది బ్రెయిన్ అన్నాడు ఒక పాశ్చాత్యుడు. బ్రెయిన్ అంటే అయిందేట, అంత మేధావండి ఆయన, చాలా తెలివైనవాడు. అందుకే అమ్మ పాదాలకు అంటిన ధూళికణం అనలేదు, అమ్మ తవ చరణ పంకేరుగ భవం అన్నాడు ఆయన, చాలా తెలివైనవాడు. నీ పాద పద్మాల నుండి పుట్టిన ధూళికణం అన్నాడు ఇక్కడ. అది అద్భుతం అండి. ఇక్కడ పాద పద్మాల నుంచి పుట్టింది అది. పద్మానికి పుడుతుందండి ధూళి అంటే, పుడుతుందని మీకు తెలుసు. ఒక పద్మం తీసుకుంటే దానిలో పరాగం ఉంటుంది. పరాగం అంటే పుప్పొడి, పొడి అంటే ధూళేగా, అది పూల ధూళి. అది కనుక పద్మానికి ధూళికణం, పద్మానికి పరాగం పుప్పొడి ఎలా ఉంటుందో నీ పాద పద్మాలకు పుప్పొడిలాగున్న ఒక కణం తీసుకుని బ్రహ్మదేవుడు ఎంత చేశాడమ్మా అని చెప్పారు. అది అద్భుతం అండి. ఇక్కడ అక్కడ ఎలా కలిగింది అంటే అమ్మ సంకల్పం అక్కడ వచ్చింది. ఇక్కడ సంకల్పమే అమ్మవారు కదా. అమ్మ సంకల్పం ఏమిటి? పరమాత్మ యొక్క సంకల్పమే అమ్మవారు. ఆ సంకల్ప శక్తి చేత కలిగింది. సమస్త బ్రహ్మాండాలు సృజించాలి అనుకున్నప్పుడు అనురూపంగా దాని మూల పదార్థం వ్యక్తమైంది. దానిని తీసుకుని సృష్టి స్థితులయ్యే కారకులు విస్తరించారు బ్రహ్మాండాన్ని. ఈ చెప్పడంలో భగవత్పాలు వారు సర్వదర్శనముని చక్కగా సమన్వయించారు. చూడండి, ఒక దర్శన శాస్త్రం చెప్పుకున్నాం, పరమాణువు నుంచి సృష్టి ఏర్పడింది. వీళ్ళు పరమాణువాదులు అంటారు. ఈ దర్శన శాస్త్రాలన్నీ శంకరుల కాలానికి చాలా విస్తారంగా ఉన్నాయి. వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కారణం చెప్తారు. వీళ్ళు ఒక మాటలో చెప్పడం కదా, వీడికి సైన్స్ ఉందండి. ఇది ఒక సైన్స్. అది కణాదుడి వైశేషిక దర్శనం. ఎన్ని శాస్త్ర గ్రంథాలు ఉండేవో మనకి.
అలాగే న్యాయశాస్త్రం ఒకటి ఉంది, అది గౌతముడి యొక్క న్యాయశాస్త్రం. ఆయన న్యాయ దర్శన శాస్త్రం అయింది, రెండవ దర్శన శాస్త్రం అది. న్యాయం అంటే అర్థం లాజిక్, తర్కశాస్త్రం. అంటే తర్కానికి ఒక శాస్త్ర మర్యాద కల్పించినటువంటి ధర్మం సనాతన ధర్మం. తెలుసుకోండి, ఇక్కడ విశ్వసించడం కాదు, తర్కించు అని చెప్తారు ఇక్కడ. అయితే తర్కం ఎలా చేయాలో అదొక సైన్స్. ఇష్టానుసారం పిచ్చాళ్ళ ప్రశ్నలు వేయడం కాదు, ప్రశ్న వేయడానికి ఒక జ్ఞానం ఉండాలి, ఒక పద్ధతి ఉండాలి. ఆ పద్ధతి పేరు తర్కశాస్త్రం. ఆ తర్కశాస్త్ర న్యాయశాస్త్ర ప్రవర్తకుడు గౌతముడు. యోగశాస్త్రం మరొకటి, అది పతంజలి మహర్షి, అతను యోగశాస్త్ర ప్రవర్తకుడు. సాంఖ్యశాస్త్రం, కపిలుడి సాంఖ్య దర్శనం. ఇవి మన దర్శన శాస్త్రాల్లో ప్రధాన ఇప్పటి వరకు 4 చెప్పుకున్నాం. ఈ 4లో న్యాయశాస్త్రము, దాని తర్వాత పతంజలి యోగశాస్త్రము ఈశ్వరుడు అస్తిత్వాన్ని ఒప్పుకుంటుంది, అంటే ఈశ్వరుడు ఉనికిని అంగీకరిస్తుంది. కానీ కపిలుడి సాంఖ్యం కానీ కణాదుడి పరిమాణవాదం కానీ ఈశ్వరుడి గురించి మాట్లాడదు, ఈశ్వర అస్తిత్వం చెప్పదు, ప్రకృతి ప్రధానం ఉంటుంది. కపిలుని సాంఖ్యం ప్రకృతి వల్లనే ఈ జగత్తంతా నడుస్తోంది అంటుంది. ఇక్కడ ఎవడు చేసుకున్న కర్మ బట్టి ప్రపంచం నడుస్తుందని మరొక శాస్త్రం ఉంది, దాని పేరు కర్మదర్శనం. దాన్ని పూర్వమీమాంస అంటారు. వేదాంత దర్శనం ఉత్తర మీమాంస. దాన్ని ప్రతిష్ఠించిన వారు బాదరాయణుడు. చిత్రం ఏంటంటే ఈ దర్శనాలు మొత్తం వేదం నుంచి వచ్చినవేనండి. శంకరుడు ప్రధానంగా వేదాంత దర్శన ప్రతిష్టాత. వేదాంతం కూడా ఈశ్వర అస్తిత్వాన్ని అంగీకరిస్తుంది. ఈశ్వర అస్తిత్వాన్ని తీసేస్తే వేదాంత దర్శనం కూడా బౌద్ధంలాగే కనబడుతూ ఉంటుంది. ఇక్కడ ఈశ్వరుని అస్తిత్వం చూపిస్తుంది. ఇవి కొంచెం పరిచయంగా చెప్పాను, సామాన్యులకి టెక్నికల్గా అనిపిస్తాయి. కానీ ఇంత ఆలోచించి ఇంత జ్ఞానంతో మన వాళ్ళు విషయాలు చెప్పారే తప్ప ఊహించి విశ్వసించి చెప్పలేదన్న విషయం మీకు తెలిస్తే చాలు. మిగిలిన శాస్త్ర చర్చలు చేయడానికి ఇక్కడ రాలేదు. ఇంత జ్ఞానం మనకున్నది. వీటన్నిటినీ శంకర భగవత్పాల వారి కాలంలో ఆయన ఏం చేశారంటే, సాంఖ్యం గొప్పదే కానీ పరిపూర్ణం కాదన్నారు. ఈ దర్శన శాస్త్రాలన్నీ గొప్పవే కానీ పరిపూర్ణములు కావు, సగం దాకా వచ్చి ఆగిపోయారు. ఆగిన చోటు సాగితే వాళ్ళు వేదాంతం దగ్గర పర్యవసిస్తారు అని చెప్పదలుచుకున్నారు ఆయన ఇక్కడ. అందుకే పరమాణువాదం ఒప్పుకున్నారు. ఎక్కడ కణం నుంచి తయారైందన్న వాదం వచ్చింది. అక్కడి నుంచి ప్రకృతిలో ఇది విస్తరించడం ప్రకృతివాదం, ఈశ్వరుడు అస్తిత్వం అన్నప్పుడు అవి చూపించారు. కానీ పరమాణువు కూడా పుట్టడానికి కూడా కారణం ఉంది కదా, ఆ కారణాన్ని ప్రస్తావన చేశారు శంకర భగవత్పాదులు ఇంత చక్కగా. కనుక ఈ వాదములన్నిటికీ పైన ఉన్నటువంటిదే ఆ పరమాత్మ యొక్క సంకల్ప శక్తి. అదే మనసుకి మాటకి అందనటువంటిది, మనం శరణు వేయవలసినటువంటిది అని ప్రతిపాదన చేయదలుచుకున్నారు శంకర భగవత్పాదుల వారు. ఒక్క శ్లోకంలో అంత రహస్యాన్ని చెప్పారండి. అమ్మవారి పాద ధూళి కణము యొక్క వైభవం చెప్తూనే పాద పద్మాల నుంచి కలిగిందే తప్ప ఎక్కడి నుంచో వచ్చి అంటుకున్నది కాదు అనేది కూడా ప్రతిపాదన చేయడంలో ఎంత ఔచిత్యాన్ని చూపించారో. అటువంటి పాద ధూళి కణానికి నమస్కారం చేసుకుందాం. అంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు కూడా మర్యాదగా స్వీకరించి దాన్ని ఒక వ్యవస్థగా మలుచుతున్నారు అమ్మవారు ఇచ్చినటువంటి శక్తితో అనేది మొదటి శ్లోకంలో చెప్పిన దానికి కొనసాగింపు. హరిహర విరించాదివిరపి అనే దాన్ని కొనసాగింపు ఈ శ్లోకంలో చూపిస్తూనే అమ్మ పాద ధూళి కణ మహిమని చెప్పారు, అమ్మ మహిమని చెప్పారు. ఇందులో ధూళికణ మహిమని చెప్పినట్టే కనబడుతుంది. కానీ ధూళికణానికి ఎంత మహిమ ఉంటే అమ్మకి ఎంత మహిమ ఉందో అనిపించిందా? అప్పుడు ఎవరు మహిమ చెప్పినట్లు? అమ్మ మహిమ చెప్పారు ఇక్కడ. మనసు మాటకందని అమ్మ మహిమ. అటువంటి అమ్మ స్వరూపం ఎలాంటిది అనే తర్వాత శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసినది కథమపి సహస్రేణ శిరస అన్నారు. 1000 తలలతో ధరించి ఉన్నాడు విష్ణువు అన్నారు. అంటే మనకు సాధారణంగా పురాణ కథల్లో వినేటప్పుడు ఈ భూమిని 1000 పడగలతో ఆదిశేషువు ధరిస్తున్నాడు అని చెప్తారు. అనగానే మన వాళ్ళు, మనకు అప్పుడు సైన్స్ లేదు, తెలియదండి, అందుకే భూమి ఏమో 1000 పడగల మీద అందరూ పాముని కల్పన చేశారు, దాని కింద ఏదో కూర్మాన్ని కల్పన చేస్తూ భావించారు, ఇది ఊహలు మాత్రమే అని ఒక మాట అంటాడు. కానీ 1000 పడగల పాము అంటే పాముని ఎవడనుకోమన్నాడు మిమ్మల్ని అంటాడు ఋషి. మనం చూసే ఈ పాములు లాంటివి 1000 పడగలు వేసుకున్నాయంటే అసలు ఏమిటి దాని అర్థము? అది తెలియాలంటే మనమేదో అన్వయించడం కాదు. ఇప్పుడు సైన్స్ తీసుకొచ్చేసి ఏదో పురాణ శ్లోకానికి మనం అన్వయించేసి చప్పట్లు కొట్టేసుకుంటే సరిపోదండి. అన్వయం కూడా పూర్తిగా సరిపోవాలి. అలా సరిపోవాలంటే శాస్త్రంలో, అమ్మవారికి సంబంధించిన శాస్త్రం వామకేశ్వర తంత్రంలో విష్ణువు ఏ విధంగా జగత్తుని నిర్వహిస్తున్నాడో చక్కని శ్లోకంలో ఉంది. మనం పరిశీలిస్తే శింసుమారాత్మన విష్ణు భూరాదీన్ ఊర్ధ్వత స్థితాన్ దధ్రే శేషతయా లోకాన్ సప్తలోకాన్ అధస్థితాన్ అన్నారు. ఒక భూమే కాదు, సమస్తమైనటువంటి బ్రహ్మాండములు వాటి స్థితిలో ఉన్నాయి అంటే
వాటిని ఉంచిన ఒకానొక శక్తి ఏదో ఉంది. ఈ తర్కంతో ఆలోచించిన తెలిసిపోతుంది. అంటే క్రియేషన్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్. బాగా తెలుసుకోండి, సృష్టి అనేది ఒక యాక్సిడెంట్ కాదు. ఇది ఒక నాలెడ్జ్తో జరిగిన ఒక ఫినామిన్. తెలుస్తూనే ఉంది. పిచ్చివాడి చేతి రాయి అనుకున్నారా సృష్టి జరగడం అంటే? యాక్సిడెంట్ కాదు. అక్కడ ఫెయిల్ అవుతున్నది ఆధునిక సైన్స్. ఇది యాక్సిడెంట్ ఎలా అవుతుంది? ఒక భవనం కట్టేమంటే ఏమిటో అలా కట్టేశానండి అంటావా? దానికి అంత ప్రణాళిక లేదు. ఆ ప్రణాళిక నీకు తెలియదు, భవనం కనబడుతుంది. అలాగే సృష్టి అనే భవనం కనబడుతుంది, ప్రణాళిక నీకు తెలియదు. కానీ ప్రణాళిక లేనిది భవనం లేదు, సృష్టికి కూడా ఈశ్వర ప్రణాళిక లేనిది సృష్టి లేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ ప్రణాళిక ఎవడిదో అతడు ఈశ్వరుడు. ఆ ప్రణాళికని ముందుగా నిర్మించడం, దాన్ని క్రియారూపంలో చూపించడం, నడిపించడం, 3 పనులు జరిగాయా లేదా? వాటిని మనం 3 పనులుగా నిర్వహిస్తూ పరమేశ్వరుడు ఉన్నాడని చెప్తున్నాం. ఆ ప్రణాళికని ఇక్కడ చూపించారు ఈ శ్లోకాల్లో విశేషించి. ఎలాగంటే పైన ఉన్న వాటిని పట్టుకున్నది శింశుమారాత్మన అని ఒక మాట చూపించారు. శింశుమారము అంటే ఒక మొసలి ఆకారపు జంతువు. ఆ రూపంతో భూరాది నూర్ధ్వత, భూమి మొదలుకొని ఊర్ధ్వలోకములన్నీ కూడాను ఆయన శింశుమార రూపంతో విష్ణువు ధరించి ఉన్నాడు అన్నారు. విష్ణువు అంటే వ్యాపించిన వాడు అని అర్థం. ఇక్కడ ఇన్ని భరించాలంటే వ్యాపించిన శక్తి భరించగలదు కదా. కానీ ఇంత వ్యాపించాడు కనుక విష్ణువు అనే శబ్దం అక్కడ వచ్చింది. వ్యాపించి శింశుమార రూపంతో అంటే మొసలి రూపంతో పైన పట్టి ఉన్నాడు. దధ్రే శేషతయా లోకాన్ సప్తలోకాన్ అధస్థితాన్, క్రింద ఉన్న లోకాలని శేష రూపంతో ధరించి ఉన్నాడన్నారు. అంటే ఆదిశేషువు రూపంతో పట్టుకున్నాడు కింద లోకాలని అన్నారు. ఇక్కడ శేష అంటే మిగిలిన అని కూడా అర్థం. ఆ రూపాలతో కింద మీద పట్టుకున్నాడు. కింద మీద పట్టుకున్నవాడు ఒకే విష్ణువు. కానీ 1000 పడగల ఆదిశేషువు కూడా విష్ణు స్వరూపమే అని చెప్తున్నాం. మరి విష్ణువు ఎవడు అంటే ఒక విష్ణువు ఇన్ని రూపములుగా పట్టి ఉన్నప్పుడు మనం వాటిని భావన చేస్తున్నాం. ఇదంతా విష్ణువు యొక్క విభూతులే. ఇది గమనించేటప్పుడు ఈ భూమి మొదలైన వాటిని నిలబెట్టి పట్టుకునే శక్తి ఉంది. అది 1000 తలలు అంటే అర్థం అన్ని వైపుల నుండి అని అర్థం అండి. ఇక్కడ ఏదో 1-2 వైపుల నుంచి కాదు, అన్ని వైపుల నుంచి అని చెప్పినప్పుడు 1000 అనే మాట వస్తుంది. ఇన్ఫినిటీ అని అర్థం. అన్ని వైపుల నుంచి పట్టుకున్నాడు భువనాలని. కనుక అవన్నీ వాటి స్థితిలో ఉంటూ కదులుతున్నాయంటే పట్టి కదిపి నడిపించే ఒకనొక శక్తి. అది కర్షిస్తోంది కనుక సంకర్షణ అని మరొక పేరు చెప్పారు. కర్షణం అంటే ఆకర్షణ శక్తి అని అంటారు కదా, అది సమ్యక్ కర్షణం సంకర్షణం. కానీ సంకర్షణుడికే మరొక పేరు ఆదిశేషువు. ఈ మాటలన్నీ మీరు పరిశీలించండి. అయితే ఈ మాటలు మన పురాణాల కథలని చెప్పి నవ్వి పారేశారు కొంతకాలం. ఇప్పుడు ఒక్కొక్కటి ఒప్పుకుంటున్నారు. నాకు గుర్తుకొస్తున్నది స్వామి వివేకానంద చెప్పిన మాట. సైన్స్ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుందని చెప్పాడు. అది గుర్తుకొస్తుందండి మాటి మాటికి.